నా పేరు రమణమూర్తి, బ్రాహ్మణ. నేను జ్యోతిష్యం చెప్పుకుంటూ అనంతపురంలో దత్తాత్రేయ స్వామి దేవస్థానము, పాత ఊరు, ఉమానగర్, అనంతపురం. మేము అక్కడ దాదాపుగా ఒక 5 మంది బ్రాహ్మలు పంచాంగం చెప్పుకుంటున్నాము. ఈ యొక్క వ్యవస్థ ఆ దేవాలయంలో గత 80 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇప్పుడు మాత్రం ఇతను మీరు దేవాలయంలో పంచాంగం చెప్పడానికి అవకాశం లేదు, మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి మొన్న 30వ తారీఖు గుడికి వచ్చి విచారణ చేసి మమ్మల్ని మాత్రం బయటకు పంపించినాడు. విచారణ చేసే పద్ధతిలో బాగుంటుంది, కానీ ఇతను పల్లెటూరులో పంచాయతీ చేసేటట్ల ఈ అసిస్టెంట్ కమిషనర్ గారు ప్రవర్తించినారు. మాకు ఏమాత్రమూ నచ్చలేదు. కనీసం ఇప్పుడైనా కమిషనర్ విజయవాడ వారికి ఏమైనా లెటర్ రాసినారేమో అని అడుగుదామని వస్తే ఇప్పుడు కూడా మమ్మల్ని దూషించి నా తరఫున మా యొక్క అడ్వకేట్ గారు కూడా వచ్చినారు. అతన్ని కూడా దుర్భాషలాడి ఎట్లంటే అట్లా మాట్లాడినారు. జిల్లాలో ఇతని మీద చాలా చెడుగా ఉంది పరిస్థితి. ఏసీ ఎన్విరాన్మెంట్స్ అంటే అతని దగ్గరికి ఎందుకు నాయనా, పోవల్ల ఆయన ఎవరన్నా ఉద్దేశం ఉంటే ఒక 30 అమౌంట్తో మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకుంటే పనులు చేస్తారు అనే యొక్క ఉద్దేశం ఉన్నది. మరి అది ఇతన్ని మార్చడమా, మంచి అధికారిని ఇక్కడ వేయడమా, అది కలెక్టర్ గారైతేనేమి, పై అధికారులు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఏదో ఒక మంచి అసిస్టెంట్ కమిషనర్ని మా యొక్క జిల్లాకు వేస్తారని మేము మరీ కోరుచున్నాం. మేమంతా దాదాపుగా ఇప్పటి వరకు శృంగేరి శారదాపీఠమైన తర్వాత ₹1,00,00,000 అమౌంట్ మేము గుడికి సమర్పించడం జరిగినది. ఈ యొక్క అప్పాసుధీర్ గారి బ్యాంక్ అకౌంట్స్ శంకరమఠం పేరు మీద, అతని పేరు మీదే ఉన్నది. అతని పేరు మీదే ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కలెక్టర్ గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక ప్రైవేటు దేవస్థానంలో పెత్తనం చెలాయిస్తూ తన అకౌంట్కి డబ్బులన్నీ వేసుకుంటూ ఆ డబ్బులు దేని ఖర్చు పెట్టినారు ఏమని మమ్మల్ని అడిగిన దానికి నన్ను 2 ఏళ్ల కిందటే గుళ్ళో నుంచి బయటకు పంపించడం జరిగినది. నేను కట్టిన డబ్బును నాకే అడగడానికి అధికారం లేదు అంటే ఇంకా ఎందుకు అనేంత భావన మాకు కలుగుతుంది. కాబట్టి కలెక్టర్ గారైనా దీని మీద విచారణ జరిపించి ఒక ప్రభుత్వ ఉద్యోగిపై చర్యలు తీసుకుంటారని మరీ కోరుచున్నాం.